నాకు మ్యారేజ్ అవ్వకముందు అసలు సింగరేణి అంటే ఏంటో తెలియదండి. జస్ట్ కోల్ మైన్స్ అని తెలుసు అంతే. కానీ అసలు ఆ వర్క్ ఎలా ఉంటుంది? ఎలా చేస్తారు? కోల్ ఎలా తీస్తారు? అనేసి ఏమీ తెలీదండి. సో, మా హస్బెండ్‌కి జాబ్ వచ్చాక తెలిసింది అసలు ఆ వర్క్ ఏంటి అనేది. ఫస్ట్ మా హస్బెండ్‌కి పోస్టింగ్ అనేది శ్రీరాంపూర్‌లో ఇచ్చారు. అది కూడా అండర్ గ్రౌండ్‌లో అండి. సో, 3 ఇయర్స్ అయితే అండర్ గ్రౌండ్‌లో చేశారు. 3-4 ఇయర్స్ వరకు అండర్ గ్రౌండ్‌లోనే చేశారు. సో, ఆ వర్క్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. మైన్ లోపలికి వెళ్ళిపోవాలి. సో, షిఫ్ట్స్ ఉండేవి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేసి. సో, చాలా కష్టపడేవారండి. సో, బ్యాక్ పెయిన్ అనేసి, బాడీ పెయిన్స్ అని చాలా రకరకాలుగా వచ్చాయండి. ఎందుకంటే తనకు అసలు స్టార్టింగ్ అది అలవాటు లేని పని. ఎవరికైనా ఏదైనా కొత్తగా వర్క్ చేసేటప్పుడు అది అలవాటు పడడానికి టైం పడుతుంది కదండీ! సో, మా హస్బెండ్ అయితే పాపం అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధగా అనిపించేదండి. ఇంకా చాలా చాలా రకరకాల ఇన్సిడెంట్స్ అయితే అవి వేరే మైండ్స్‌లో కూడా. సో, ఇంక అసలు నిజంగా సింగరేణిలో చేసే వాళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంతో హార్డ్ వర్క్ పెట్టి చేస్తారండి మీరు. ప్రాణం పెట్టి చేస్తారు సింగరేణి వర్క్ అనేది.